హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి నేను స్పీచ్ డిలే ఆర్ స్పీచ్ థెరపీ గురించి స్టెప్స్ అన్నీ డిఫరెంట్ వీడియోస్‌లో షేర్ చేశాను కదా! బట్ రిపీటెడ్‌గా ఆ వీడియోస్ చూడకుండా సేమ్ మిస్టేక్స్ రిపీటెడ్‌గా అడుగుతూ ఉన్నారనమాట. సో, అందుకని ఏంటంటే ప్రాసెస్ అంతా అసలు నా 5 స్టెప్ మాడ్యూల్ ఉందనమాట. ఎట్లా ఓవర్‌కమ్ చేయొచ్చు అని. సో, ఆ 5 స్టెప్ మాడ్యూల్‌ని నేను ఈరోజు ఒకే లాంగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో, నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీకొక ఐడియా వస్తుంది. అంతకన్నా ముందు నేను క్యాండీ అసలు స్టార్టింగ్ అంటే స్పీచ్ డిలే వచ్చినప్పుడు తను ఎలా ఉంది? ఈరోజు ప్రెజెంట్ అంటే ఈరోజు వచ్చేసి ట్యూస్‌డే అనమాట. సో, ఈరోజు ఎలా ఉంది అనేది నేను 2 బిట్స్ అయితే వేస్తాను. మీరే చూడండి ఎంత రిజల్ట్ ఉంది అని. బాయ్ నోట్‌తో చెప్పాలి. బాయ్ అను. బాయ్ అను. వెరీ గుడ్. హాయ్ బాయ్. హాయ్. కార్. ఆటో ఏది ఆటో? అదిగో ఆటో. ఆటో. వాటర్. ఏ వాటర్ అయ్యి వాటర్ లేవా? బైక్ ఇది బైక్. అదిగో ఆటో. బస్సు వెళ్తుందిగా. బస్సు ఎందుకు వెళ్తుంది? అయ్యో బస్సు వెళ్తుందా? అయ్యో బస్సు కింద పోసి పుట్ట మన్ను తెచ్చి చిట్టి మిరియాలు. క్యాండీ బళ్ళారు వెళ్తావా? ఎవరితో? అమ్మమ్మతో వెళ్తావా? ఏం కావాలి? ఏం తెచ్చుకుంటా? ఇంకా చాక్లెట్, ఇంకా జ్యూస్, ఇంకా చాక్లెట్. అన్నం తిన్నావు పొద్దుటి నుంచి? అన్నం తిన్నావా? తిన్నా. ఎక్కడికి వెళ్ళా పొద్దున? ఎవరింటికి వెళ్ళా పొద్దున్న? ఏం ఇంకా ఎవరున్నారు? ఇంకా అమ్మో ఎంతమంది ఉన్నారు అక్కడ? కప్పావా? ఏం కప్పా? క్యాండీ ఎక్కడికి రెడీ అయ్యావు? బళ్ళారు వెళ్తున్నావా? ఎవరు తీసుకెళ్తారు? సీన్ తాత. ఎందుకు వెళ్తున్నా బళ్ళారి? అత్త వెళ్ళిందా? అత్త వెళ్ళిందనా? సీన్ తాత తీసుకెళ్తాడా నిన్ను బళ్ళారి? ఎందుకు? ఏం కొనుక్కుంటా? ఏం కొనుక్కుంటా? ఇదంతా కూడా షార్ట్ టర్మ్లో అవ్వదనమాట. ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. చాలా పేషెన్స్గా ఉండాలి. అండ్ నిదానంగా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయితే 1 మంత్ నుంచే మీరు రిజల్ట్ చూడడం స్టార్ట్ అవుతారు. అండ్ ఈరోజు ప్రజెంట్ క్యాండీ ఎలా మాట్లాడుతుంది, అలా మాట్లాడాలి అని అంటే మినిమం ఒక 4 to 5 months 6 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది మళ్ళీ అగైన్ కిడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు. కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది టైం అనేది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. అండ్ చాలామంది ఫైన్ చేసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయగలుగుతున్నారు. బట్ చేయలేని వాళ్ళు నన్ను ఎట్లా చేయాలి అని అర్థం కాని వాళ్ళ కోసం అయితే నేను ఈ ప్రాసెస్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు నా ప్రొఫైల్ నేమ్ అంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేటివ్ మామ్ జీ అని సెర్చ్ చేస్తే మీకు ప్రొఫైల్ వస్తుంది. దాంట్లో నుంచి మీరు కాల్ చేయొచ్చు. నేను కొంచెం చాట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, నా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా కొంచెం అయితే నేను చాట్ చేస్తున్నాను. లైక్ మీరు ఒక
50 రూపీస్ ఆర్ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకొని మీరు అక్కడి నుంచి నాకు కాల్ చేస్తే నేను ఏంటి ఎలా అనేది నాకు అర్థమైనంత వరకు నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇంట్లో చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి అని చెప్తాను. ఒకవేళ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం నేను డెఫినెట్‌గా అది కూడా చెప్తాను. నేను కొంతమందికి అదే సజెస్ట్ చేశాను. అండ్ వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి కామెంట్స్‌లో కూడా రాస్తూ ఉన్నారనమాట. సో, ఎందుకంటే ఇదంతా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. చాలామంది పేరెంట్స్‌కి దీని గురించి అవగాహన లేదు కదా! ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఆటిజం ఉందా? ఏడీహెచ్‌డీ ఉందా? లేదంటే స్పీచ్ డిలే మాత్రమే ఉందా? అనే డౌట్స్ ఉంటాయి కాబట్టి, నాకున్న నాలెడ్జ్‌తో నేనైతే ఒక సొల్యూషన్ అనే చెప్పే కన్నా ఆహ్, ఒక కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ అయితే నా దగ్గర నుంచి వస్తదనమాట. సో, దాన్ని బట్టి మీరు ఫర్దర్ టిప్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ ఆర్ ఎ థెరపిస్ట్. ఇది నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ యాజ్ అ మామ్‌గా నేను క్యాండీని స్పీచ్ డిలే ఇంప్రూవ్ చేసిన నాలెడ్జ్ తోటి నేను గూగుల్‌లో సెర్చ్ చేసి అండ్ నేను స్టడీ చేసి నేను చేస్తున్న వీడియోస్ పరంగా నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నువ్వేమైనా డాక్టరా? నువ్వేమైనా థెరపిస్టా? అని అంటే మాత్రం లైక్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ ఆర్ ఎ థెరపిస్ట్. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్. ఆల్మోస్ట్ లైక్ 85% పీపుల్ సబ్స్క్రైబే చేసుకోవటం లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ఇచ్చారంటే చాలామంది పేరెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ వీడియోస్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లలకి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్‌కి రీచ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అది జరగాలి అనంటే మీరు లైక్ ఇచ్చినప్పుడే అది జరుగుతుందనమాట. సజెషన్స్ అనేవి ఇంకా ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాయి. సో, దానికోసమైతే మీరొక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు గ్యాన్ అంతా అయిపోయింది కదా! ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నేను చెప్పే 5 మాడ్యూల్ స్ట్రాటజీని మీరైతే ఫాలో అవ్వాలనమాట. సో, ఇది నేను చెప్పినట్టు గనుక మీరు ఫాలో అయితే రిజల్ట్స్ చాలా అమేజింగ్‌గా ఉంటాయి. సో, ఈ 5 స్టెప్ రొటీన్ అనేది, ఈ 5 స్టెప్ మాడ్యూల్ అనేది మనం ఎప్పుడు ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైమ్ అయితే కంప్లీట్‌గా 0 చేసేసుకోవాలి. సో, అప్పుడు ఆ తర్వాత నుంచే ఇది ఫాలో అవ్వాలి. మీరు స్క్రీన్ పెట్టినట్టే అంటే ఫోన్ కానీ, టీవీ కానీ ఇస్తూనే ఇది చేయాలి అనంటే కుదరదనమాట. కంప్లీట్‌గా స్క్రీన్ నుంచి 3-4 మంత్స్ మనం కంప్లీట్‌గా బేబీని అవాయిడ్ చేసేయాలి. ఎప్పుడైనా బాగా గొడవ చేసి, మారం చేస్తే ఏదన్నా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈజ్ ఫైన్. కానీ బట్ రెగ్యులర్ బేసిస్‌లో ఇప్పటి వరకు ఎలా ఇస్తూ వచ్చారో సో, అది మొత్తం కూడా అవాయిడ్ చేసేయాలనమాట. సో, ఇప్పుడు నేను నా స్టెప్స్ చెప్తాను. స్క్రీన్ ఫస్ట్ స్టాప్ చేసేయాలి. తర్వాత ఈ 5 మాడ్యూల్‌నైతే మీరు బిల్డప్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్ అప్ ది రొటీన్ అనమాట. సో, ఒక రొటీన్ సెట్ చేయాలి ఈ పిల్లలకి. ఇప్పటి వరకు మనం ఒక రొటీన్, ఒక ప్యాటర్న్ ఏది ఫాలో అవ్వకుండా ఉన్నాం కదా! బట్ ఇప్పుడు యాస్ యూ ఆర్ టేకింగ్ ఔట్ ద ఫోన్స్ ఆర్ ద స్క్రీన్స్ అవి తీసేసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు కదా! అవి చూడరు కదా! చాలా ఫ్రీగా ఉంటుంది కదా! అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక రొటీన్‌ని సెట్ చేయాలి. ఈ టైం నుంచి ఇది, ఈ టైం నుంచి ఇది, ఈ టైం నుంచి ఇది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బోర్ కొట్టదు. వాళ్ళకి బోర్ కొట్టకపోతే ఆటోమేటిక్‌గా గొడవ చేయటం కానీ, బిహేవియర్ ఇష్యూస్ చూపించటం కానీ తగ్గుతాయనమాట. కొంతమంది పెద్ద పిల్లలైతే బాగా నాలెడ్జ్, తెలివి ఉన్నవాళ్ళు అంటే 3 ఇయర్స్ ప్లస్ పిల్లలు అయితేనేమో కొంచెం అప్పటికే ఊహ బాగా వచ్చుంటుంది కాబట్టి కొంచెం గొడవ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళకి లిమిట్ సెట్ చేయటం మీరు నేర్చుకోవాలి. అంటే నేను 10 మినిట్స్ మాత్రమే మమ్మీ 10 మినిట్స్ టీవీ పెడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఆపేసేయాలి అని చెప్పేసి ఒక 10 మినిట్స్ పెట్టండి. 10 మినిట్స్ తర్వాత ఆపేసేయండి. దానికోసం వాళ్ళు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండొచ్చు. కింద పడి ఏడవడం అట్లా చేస్తూ ఉండొచ్చు. బట్ అలా ఏడ్చినప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంటే వాళ్ళు ఎలాంటి బిహేవియర్ చూపించినా కూడా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే ఆ బిహేవియర్ ఇష్యూస్ కొంచెం సేపు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అయిపోయాక వాళ్ళే సెటిల్ డౌన్ అవుతారు. లేదు ఇంకా ఏడుస్తున్నారు అంటే 15-20 మినిట్స్ తర్వాత మీరు వచ్చి దగ్గరికి తీసుకొని డిస్ట్రాక్ట్ చేయడం నేర్చుకోండి. వేరే పనిలోకి డిస్ట్రాక్ట్ చేయడం నేర్చుకోండి. నేను రీసెంట్‌గా ఒక 2 వ్లాగ్స్ కూడా షేర్ చేశాను కదా! సో, అందులో పిల్లల్ని మనం ఎట్లా డిస్ట్రాక్ట్ చేయాలి అనేది కూడా నేను చెప్పాననమాట. సో, అవి ఫాలో అవుతూ ఉండండి. నా వీడియోస్ రెగ్యులర్ బేసిస్ మీద చూసే వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా అర్థమవుతాయి. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసాక ఒకసారి మళ్ళీ
వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో, రొటీన్ సెట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రొటీన్ సెట్ చేయాలన్నారు కదక్క! అది ఎలా చేయాలి అనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఓకే. నేను క్యాండీ కేస్‌లో నేనెలా రొటీన్ సెట్ చేశాను? ఆహ్, క్యాండీ అప్పుడేంటంటే నేను కంప్లీట్‌గా స్క్రీన్ ఆపేసాను కదా! తనకి ఆపేసాను, నేను కూడా ఆపేసాను. అంటే తన ముందు నేను కానీ, మా హస్బెండ్ అంటే ఆఫీస్‌కెళ్ళిపోయేవాళ్ళు. నేను అసలు ఫోన్ యూజ్ చేసేదాన్ని కాదనమాట. నా ఫోన్ అసలు కంప్లీట్‌గా కనిపించకుండా దాసిపెట్టేసేదాన్ని. సైలెంట్‌లో పెట్టేసేదాన్ని. మా అమ్మ వాళ్ళే ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. సో, వాళ్ళ వాళ్ళకి ముందే చెప్పేదాన్ని. నేను ఫోన్ సైలెంట్‌లో పెట్టేస్తున్నాను. నేను చూసినప్పుడు చేస్తాను అని. సో, ఫోన్ సైలెంట్‌లో పెట్టేసి ఔట్ ఆఫ్ ద రీచ్ పెట్టేసేదాన్ని. అసలు కనిపించనీయదు. సో, తనేంటంటే నిద్ర లేచిన వెంటనే తనకి ఫోన్ కనిపించకపోతే తనసలు ఇంక అడిగేది కాదనమాట. ఆ తర్వాత తను లేచేటప్పటికి నేను మొత్తం ఇంట్లో పని మొత్తం చేసేసుకునేదాన్ని. పూజ, వంట మొత్తం అంతా. ఎలాగో హస్బెండ్ కోసం ఎర్లీ మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి తను లేచేలోపే వంట అయిపోయేది. ఆఫ్టర్‌నూన్ కర్రీ కూడా నేను మార్నింగే చేసేస్తాను కాబట్టి అది అయిపోయేదనమాట. అది అయిపోయాక నేను ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవటం కానీ, పూజ చేయటం కానీ అన్నీ చేసేసుకునేదాన్ని. 4:30, 5కి అట్లా లేచేదాన్ని. లేచి మొత్తం అంతా కంప్లీట్ చేసుకునేదాన్ననమాట. సో, తను 8:30కి అట్లా లేచేది. అట్లా లేచిన వెంటనే తన కోసం ఇంకా తనని బ్రష్ చేపించటము, స్నానం చేపించటము, పక్కనే కూర్చోబెట్టుకొని తనకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయటము. రోజు ఎగ్ పెట్టేదాన్ని. సో, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయటము, తర్వాత ఇద్దరం కలిసి తినటము. అంటే తను తినే వరకు నేను తినేదాన్ని కాదనమాట. సో, కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఇద్దరం కూర్చొని కలిసి తినడము. తినేటప్పుడు ఏంటంటే, ఇది దోస, ఇది చట్నీ అంటే ఏది పెడితే ఆ టిఫిన్ గురించి నేను చెప్తూ, మాట్లాడుతూ చెప్పేదాన్ని. అంటే సెల్ఫ్ టాక్ ఎక్కువ చేయాలనమాట. ఆ టైంలో పిల్లలకి మాటలు రావు కాబట్టి, మనం సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటే వాళ్ళు వర్డ్స్ అనేవి మనం రోజు రిపీటెడ్‌గా సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటే, మనం వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ వర్డ్స్ అనేది వాళ్ళు కొన్ని రోజులకి గుర్తుపెట్టుకుంటారనమాట. లైక్ 7 డేస్, 3 డేస్, 5 డేస్, 15 డేస్ అట్లా గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఆ వర్డ్స్‌ని వాళ్ళు అనడం ట్రై చేస్తూ ఉంటారు. సో, ఫస్ట్ బాబ్లింగ్ స్టార్ట్ అవుతది. తర్వాత వర్డ్స్ ఎక్కువ నేర్చుకున్నాక వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయేది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక ఇంకా యాక్టివిటీస్‌కి కూర్చోబెట్టేదాన్ని. అరౌండ్ లైక్ 10:00 నుంచి కూర్చోబెట్టేదాన్ని. యాక్టివిటీస్ ఒక 3-4 యాక్టివిటీస్ చేపిస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్క యాక్టివిటీ 2 టైమ్స్ అట్లా చేపిస్తూ ఉండేదాన్ని. కొన్నయితే 1 టైమే చేపిచ్చేదాన్ని తనకి ఇంట్రెస్ట్ లేకపోతే. సో, ఇవి అంతా అయిపోయేటప్పటికి మాకు 11:50, 12 అయిపోయేదనమాట. సో, మార్నింగ్ సెక్షన్ అంతా యాక్టివిటీస్‌తో కవర్ అయిపోయేది. ఇక 12:30కి ఇంకా తను కర్రీస్ తనకేదన్నా వేరే కర్రీ చేయాలని ఏదైనా ఫ్రై అట్లా కొంచెం ఇష్టంగా తింటదనమాట. సో, కర్రీతో పాటు ఏదన్నా ఫ్రై చేయాలి అని అన్నా కూడా తనని పక్కనే కూర్చోబెట్టుకొని తనతో ఇంగ్రీడియెంట్స్ వేయించడం, తనని ఇవ్వమని అడగటం, అట్లా ఇంగ్రీడియెంట్స్ పేర్లు అన్నీ నేర్పించేదాన్ననమాట. సో, కొన్ని రోజులకు తనకి ఏంటి, ఏది అనేది కూడా అర్థమైపోయింది. ఏ కలర్‌లో ఉంటదని చెప్పేదాన్ని. ఆ! సో, ఫ్రై అవుతుందని చెప్పేదాన్ని. వాటర్ వేసేటప్పుడు వాటర్ వేస్తున్నానని చెప్పేదాన్ని. సాల్ట్ వేస్తున్నానని చెప్పేదాన్ని. సో, ఇలా వర్డ్స్ ఏంటంటే నేను నేర్పిస్తున్నాననమాట. నేను చెప్పడం ద్వారా తనకి ఆ వర్డ్స్ ఓకే. ఇది అని వర్డ్స్ ఎక్కువ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. స్పీచ్ డిలే ఉన్న పిల్లలు ఏమవుతుందంటే స్క్రీన్ టైమ్ ఓవర్‌గా చూడడం వల్ల వాళ్ళకి ఏం మాట్లాడాలి? అంటే మాటలు తెలీదనమాట. ఏం మాట్లాడాలి? ఎలాగ మాట్లాడాలి అనేది. సో, ఆ మాటలన్నీ ఇప్పుడు మనం నేర్పిస్తూ ఉన్నాం కాబట్టి, వాళ్ళు రెగ్యులర్ బేసిస్‌లో దాన్ని నేర్చుకొని, అవి రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, అలా ఫుడ్ కుక్ చేసేటప్పుడు, తర్వాత అరౌండ్ లైక్ 12:30, 1:00 అట్లా ఇద్దరం కలిసి మళ్ళీ భోజనం తినేసేవాళ్ళం. ఇద్దరం కూర్చొని తినేవాళ్ళం. మేక్ ష్యూర్ దట్ ఒకళ్ళు కంపల్సరీ బేబీతో కూర్చొని ఫుడ్ తినటానికైతే ట్రై చేయండి. సో దట్ అలోన్‌గా ఉండదు. అండ్ సెల్ఫ్ ఈటింగ్ అనేది నేర్పించండి. ఎందుకంటే పిల్లలు 2 ఇయర్స్ దాటాక ఇండిపెండెంట్‌గా ఉండడం ఎక్కువ ఇష్టపడతారనమాట. సో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఎక్కువగా ఇష్టపడతారు. సో, అది మనం కూడా ఎంకరేజ్ చేయాలి. పైన పూసేసుకుంటారేమో, ఫేస్ నిండా పడతదేమో, పైన పోసేసుకుంటారేమో, కింద ఇల్లంతా వేస్తారేమో, ఊడ్చుకోవాలి. అలాంటివన్నీ అసల అవన్నీ మీరు చేసుకోవాల్సిందే తప్పదు. బట్ ఏంటంటే వాళ్ళు ఒకసారి గనక కాన్ఫిడెన్స్ ఒచ్చి నేను నా పనులు చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఒస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మాట్లాడడానికి కూడా ట్రై చేస్తారనమాట. అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళేదన్నా మాట్లాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వు అనేదాన్ని ఇవ్, ఇవ్ అన్నారనుకోండి. అంటే పూర్తిగా క్లారిటీగా మాట్లాడకపోయినా కూడా వాళ్ళు ట్రై చేసిన దాన్ని మనం అప్రిషియేట్ చేయాలనమాట. వాళ్ళు ఇవ్ అన్నారనుకోండి నువ్వు ఇవ్వు, ఇవ్వు
అని 2 సార్లు చెప్పండి అంతే. అంతకు మించి చెప్పొద్దనమాట. ఇవ్వు అనమ్మా, ఇవ్వు అనమ్మా, ఇవ్వు అనమ్మా, రా అమ్మా, రా అమ్మా. అలాగా ఎక్కువ రిపీట్ చేయకూడదు. వాళ్ళు చేసిన దాన్ని మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళకేంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తది. దాని మీద వాళ్ళు తప్పైనా రైట్ అయినా సరే వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. అది రావడం చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిసారి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నేనేం మాట్లాడినా తప్పుందేమో అని వాళ్ళు మాట్లాడడమే ట్రై చేయడం ఆపేస్తారనమాట. సో, అందుకోసం నేను చెప్తున్నాను. నేను ప్రతీదీ చాలా క్లియర్‌గా చెప్తున్నాను. సో దట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. నేనిస్తున్న ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే సెల్ఫ్ ఇస్తున్నానో అది మీకు బయట ఏదైనా డాక్టర్ ఇంత క్లారిటీగా కూడా చెప్పరు. ఒకవేళ చెప్పాలన్నా కూడా మినిమమ్ దే విల్ చార్జ్ యూ లైక్ 15,000 నుంచి 25,000 వరకు తీసుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే ఇంకా 50,000, 60,000, 1,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, చాలా జాగ్రత్తగా వినమని అందుకే చెప్తున్నాను నేను. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయింది. తర్వాత అరౌండ్ 1:30 ఇంక తనని నేను పడుకోబెట్టేసేదాన్ననమాట. 3:30 వరకు అట్లా పడుకునేది. అట్లా పడుకున్నాక ఇంక లేచాక తనకి కొంచెం స్నాక్స్ పెట్టేదాన్ని. స్నాక్స్ పెట్టేసి 4:30కి అట్లా పార్క్‌కి తీసుకెళ్ళేదాన్ని. తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ డే ఏమైందంటే లైక్ నాకింకా గుర్తుంది బాగానే. ఫస్ట్ డే పార్క్‌కి వెళ్ళినప్పుడు ఈవెన్ ఆ స్వింగ్స్ ఊగడానికి కానీ, స్లైడ్ కూడా వెళ్ళడానికి కూడా తను వెళ్ళలేదనమాట. నన్నే పట్టుకొని గట్టిగా అలాగే ఉంది. ఎళ్లి ఆడడము అదంతా ఏమీ చేయలేదు. ఇంకా వేరే పిల్లలతో మాట్లాడమంటే అది ఇంకా పక్కన పెట్టేసేయడమే. అస్సలు సోషలైజేషన్ స్కిల్స్ లేవనమాట. చిన్నగా నేనే ఎక్కించేదాన్ని. రా నేనుంటాను నీ పక్కనే అని చెప్పి నేనే ఎక్కించేదాన్ని. సో, అట్లా చేయడం వల్ల 2-3 డేస్‌కే తనే వెళ్ళి ఆడడము. నా షార్ట్స్ చూస్తే మీరు చాలా వరకు మీకు తెలుస్తుంది. నేను పక్కన కూడా షార్ట్స్ ఏయడానికి ట్రై చేస్తాను. ఇక తనే వెళ్ళి ఆడడము, తనే ఎళ్లి సో, నేను ఒక పక్కన కూర్చున్నా కూడా తనంతట తనే వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం అవన్నీ స్టార్ట్ చేసింది. పిల్లల్ని నేనే పోగేసేదాన్ని రండి అని చెప్పి క్యాంటీన్ తీసుకెళ్ళేటప్పుడు కొన్ని బొమ్మలు తీసుకెళ్ళేదాన్ని. అక్కడ ఇసుకలో ఆడించడానికి వేరే పిల్లలతో ఆ బొమ్మలు షేర్ చేసుకోవడము. అట్లా సోషలైజేషన్ స్కిల్స్ కూడా అలా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట తనకి. ఆ తర్వాత ఇంటికొచ్చేటప్పటికి అరౌండ్ 6:30 అట్లా అవుతూ ఉండేది. సో, ఇంటికొచ్చేసాక ఇంక మళ్ళీ స్నానం చేపిచ్చేసే టైంకి వాళ్ళ డ్యాడీ వచ్చేవాళ్ళనమాట. సో, ఆయన వచ్చేటప్పుడు ఏమన్నా స్నాక్స్ తీసుకొస్తూ ఉంటారు. సో, స్నాక్స్ లేకపోతే ఇంట్లో నేనేదన్నా చేస్తాను. సో, అట్లా అందరం కూర్చొని, ముగ్గురం కూర్చొని స్నాక్స్ తినటం, మాట్లాడుకోవడం. సో, మా హస్బెండ్‌కి కూడా తన ముందు ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్తే తను కూడా యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. సో, ఇంకా స్నాక్స్ తినటం, మాట్లాడుకోవడం, తనతో ఆడుతూ ఉండేవాడు. ఈ కిచెన్ సెట్స్ అన్నీ పెట్టుకొని తనతో ఆడుతూ ఉండేవాళ్ళనమాట. ఇంక వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకవేళ నేనేదన్నా పనిలో ఉన్నా ఈవినింగ్ టైమ్ ఫుడ్ ప్రిపేర్ చేయటం దాంట్లో నేనున్నా కూడా ఆ టైంలో మా హస్బెండ్ పిల్లతో ఆడుకోవడం గానీ, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయటం కానీ, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళనమాట. సో దట్ తనకేంటంటే రోజు మొత్తంలో కూడా ఎక్కడా కూడా తనకి స్క్రీన్ చూడాలి అనే ఆలోచన రాదు. అండ్ కంప్లీట్‌గా బిజీగా ఉంది కదా! సో, ఇప్పుడు ఖాళీగా లేదు. తననెప్పుడూ కూడా బిజీగా ఉంచుతున్నాను కాబట్టి తనకెప్పుడూ అలాంటి థాట్ రాలేదు. అండ్ మేము కూడా యూజ్ చేయటం లేదు కాబట్టి తను అడిగేది కాదనమాట. సో, అండ్ క్వాలిటీ టైమ్స్ ఇద్దరు స్పెండ్ చేయాలి. మదర్ ఒకటే స్పెండ్ చేస్తే సరిపోదు. ఫాదర్ బిహేవియర్ కానీ, ఫాదర్ థింకింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా కూడా డైరెక్ట్‌లీ కిడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. వాళ్ళు మదర్‌ని చూసి కన్నా కూడా ఫాదర్‌ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు. బోత్ బాయ్ అండ్ గర్ల్ ఎవరైనా కానీ ఫాదర్‌ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి ఫాదర్స్ కొంచెం అలర్ట్ అవ్వండి. ఒక 3-4 మంత్స్ మీ బేబీస్ కోసం కొంచెం మీరు టైం మంచిగా స్పెండ్ చేయండి. ఆ లోపల మీకు అలవాటయిపోతది. బేబీకి కూడా అలవాటయిపోతదనమాట. సో, అట్లా తర్వాత అందరం కూర్చొని ఫుడ్ తినేయడము. ఫుడ్ తిన్నాక కొంచెం సేపు ఆడుకోవటం అట్లా. తర్వాత ఇంక నైట్ 9:30 కల్లా ఇంకా బెడ్. సో, ఇలా రొటీన్ ఉండేదనమాట. చాలా క్లియర్‌గా చెప్పాను కదా నేను. ఇది నాకు ఎందుకంటే నాకు రీకాల్ అవుతా ఉంది మొత్తం. అంత చేసేదాన్ననమాట. నేను అదంతా చేసి ఇంక నైట్‌కి 9:30, 10 కల్లా పడుకోబెట్టేస్తే చక్కగా పడుకునేది. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సేమ్ రొటీన్. ఈ రొటీన్ అంతా ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ బాబ్లింగ్ స్టార్ట్ అవుతది. ఆ తర్వాత వర్డ్స్ నేర్పిస్తున్నాం కాబట్టి
అప్పటి వరకు లిమిటెడ్ వర్డ్స్ లైక్ 5 ఆర్ 10 వర్డ్స్ చెప్పిన పిల్లలేంటంటే, బై ద ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ వాళ్ళు 50-100 వర్డ్స్ చెప్పాలనమాట నార్మల్ స్పీచ్ డిలే లేని కిడ్స్ అయితే. బట్ స్పీచ్ డిలే ఉన్న కిడ్స్ ఏంటంటే హార్డ్లీ దే సీ లైక్ 5-10 వర్డ్స్ అంతకన్నా ఎక్కువ చెప్పరు. సో మనం ఏంటంటే ఈ ప్రాసెస్ ఈ రొటీన్ ఫాలో అవుతుంటే వాళ్ళు ఒక 10-15 డేస్‌కి 1 మంత్ కల్లా మనకి మోర్ దెన్ 50-100 వర్డ్స్ అయితే మాట్లాడతారు. డెఫినెట్‌గా మాట్లాడతారు. సో బాబ్లింగ్ తర్వాత వర్డ్స్ వస్తాయి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సౌండ్స్ నేర్పించండి. లైక్ క్యాట్ సేస్ మ్యావ్ మ్యావ్, డాగ్ సేస్ బాబో, ఇట్లా ఫన్నీ సౌండ్స్ నేర్పించడం ద్వారా కూడా వాళ్ళకి ఆ స్పీచ్ అనేది కొంచెం అంటే కొన్ని వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీ, ఆ వర్డ్ పలకడము చాలా బాగా వస్తుంది. నేను క్యాండీకి ఆహ్, ఈ యానిమల్ సౌండ్స్ అవి దాననమాట. సో అవి నేర్పిస్తూ ఉండండి కొంచెం. అండ్ ఏంటంటే పిల్లలకి అలా ఫన్నీ సౌండ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది. నార్మల్‌గా ఏబీసీడీలు చెప్పడం కన్నా కూడా ఇట్లా ఫన్నీ సౌండ్స్ అట్లాంటి వాటిల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే హ్మ్, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారనమాట. సో ఇదొచ్చేసి ఫస్ట్ మాడ్యూల్ దట్ ఈస్ సెట్టింగ్ అప్ అ రొటీన్. ఆ సెకండ్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 10 డేస్ చేసి, 15 డేస్ చేసి లేదంటే 1 వీక్ చేసి వదిలేస్తే మీకు రిజల్ట్ కనిపించదు. ఖచ్చితంగా 4-5 మంత్స్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అట్లా చేస్తేనే తప్పితే మనకి కొన్ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకి ఏది రిజల్ట్ రాదు. నాకెవరో కామెంట్ చేశారు. లైక్ మీరు షార్ట్స్ చేస్తారు కదా! షార్ట్స్‌లో ఎందుకని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు? ఆహ్, ఇన్ఫర్మేషన్ షార్ట్స్‌లో ఎందుకివ్వరు? ఎందుకు చేస్తారు షార్ట్స్ మీరు? అన్నట్టుగా కొంచెం రూడ్‌గా కామెంట్ చేశారు. నేను ఇంత చెప్పాను కదా! ఇదంతా షార్ట్స్ చేయాలంటే ఎన్ని షార్ట్స్ చేయాలి? మీరే అర్థం చేసుకోండి ఎన్ని షార్ట్స్ చేయాలి. అండ్ షార్ట్స్‌లో ఇప్పుడు ఎవరు ఏ షాట్ చూస్తారనేది తెలియదు. దానికి ఎనక, ముందు తల, తోక లేకుండా ఉంటదనమాట. అండ్ ప్రతి షాట్ వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఎంత డిస్టర్బింగ్‌గా ఉంటది పేరెంట్స్‌కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎమోషనల్‌గా డల్ అయిపోయి ఉంటారు పిల్లల విషయంలో. తర్వాత ఇట్లా ఒక అరాకొరా లేని ఇన్ఫర్మేషను ఆహ్, ఎక్కడ మొదలవుతుందో తెలీదు. ఎక్కడ ఎండ్ అయితుందో తెలీదు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వడం ఇష్టం ఉండదనమాట. సో, నేను షార్ట్ ఎందుకు చేస్తానంటే, షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతాయి. అండ్ చాలా పేరెంట్స్‌కి తెలుస్తుంది. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లికి ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఒక లాంగ్ వీడియోలోనే ఒకే వీడియోలో సొల్యూషన్ చెప్పారు అని అనే విషయం వాళ్ళకి తెలియజేయడం కోసం నేను షార్ట్ చేస్తాను. అంటే ఈ వీడియోకి ఈ టాపిక్స్ కవర్ చేశాను ఈ వీడియోలో అనేది. సో, ఐ హోప్ మీకు కామెంట్ చేసిన వాళ్ళకి అర్థమై ఉంటుందని. బేసికల్‌గా నాకు నెగెటివ్ కామెంట్స్ అస్సలు రావు. చాలా వరకు పాజిటివే వస్తాయి. బట్ ఆ కామెంట్ ఎందుకో నాకు కొంచెం అలా అనిపించిందనమాట. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేదేమో అనిపించింది. మనకి దీనికి అంతటికి కూడా పేషెన్స్ ఉండాలి. అందుకనే ఆ కామెంట్‌ని నేనిప్పుడు హైలైట్ చేశాను. పేషెన్స్ ఉండాలి. ఓపిక ఉంటేనే మనం ఏదైనా చేయగలం. లేకపోతే చేయలేమనమాట. సో, షార్ట్స్‌లో అయితే నేను షేర్ చేయను. నేను లాంగ్ వీడియోస్‌లోనే షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. లేదంటే నో ప్రాబ్లమ్. నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. మర్చిపోతానేమో అని మొత్తం ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటాననమాట నేను. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ మనం చెప్పేది. తర్వాత థర్డ్ మాడ్యూల్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద డైట్ ప్లాన్. చాలా 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 హెల్ప్ అవుతాయి. సో, ఫిజికల్ యాక్టివిటీ మెయిన్‌గా ఏంటంటే కొంతమంది కంప్లెయింట్ చేస్తూ బాబు ఫుడ్ తింటలేదు, పాప ఫుడ్ తింటలేదు, రెసిపీస్ షేర్ చేయండి అట్లా అంతా చెప్తూ ఉంటారు. సో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెసిపీస్ అండి. అంటే ఆహ్, పిల్లలు నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా వేరే రెసిపీస్ చూసి నేను చేసి పెట్టినా కూడా తను తినేది కాదు. సో, సేమ్ కేస్ అదర్ పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా! ఇప్పుడు పెద్దవాళ్ళంటే మనం రెసిపీస్ వండుకొని తినేది వేరు. పిల్లల విషయంలో అది చాలా వేరుగా ఉంటది. బట్ కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని అవి కూడా నచ్చుతాయి. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లల టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటది కాబట్టి అది యాస్ ఎ మదర్ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో, అందుకే నేను క్యాండీ రెసిపీస్ పెద్దగా ఏమి షేర్ చేయను. ఒకవేళ ఇది చాలా మంచిది, ఇంపార్టెంట్ షేర్ చేయాలి అనుకున్నది తప్పితే నేను షేర్ చేయననమాట. ఒకళ్ళు ఒక పిల్లలు తిన్నారని ఇంకొక పిల్లలు తినాలని లేదు. మళ్ళీ మీకే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది. వాళ్ళు చూడు బాగా చేసి పెట్టినా తింటున్నారు, మళ్ళీ తింటలేదు అనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది. అట్లా కాదు. అది ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లల టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో, దాన్ని బట్టి మీరు రెసిపీస్ అనేది కుక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హ్మ్, మనం
డైలీ ఎట్లాంటి ఫుడ్ తింటున్నామో అది పెట్టడానికి ట్రై చేయండి. కొత్త కొత్త రెసిపీస్ అంటే కొన్ని రోజులు చేస్తారు బానే ఉంటది. తర్వాత చేయలేకపోయినప్పుడు అప్పుడేంటి, అప్పుడు పిల్లలు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! మా మమ్మీ రోజుకొక ఐటెమ్ చేస్తుంది. ఈరోజు కూడా ఏదైనా చేస్తదని. ఆ తర్వాత మీరు చేయలేకపోయినప్పుడు అలాంటప్పుడు మళ్ళీ నాకు అదే కావాలి, ఇదే కావాలి అనే బిహేవియర్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో, అట్లా కాకుండా మనం రెగ్యులర్ బేసిస్‌లో ఏమైతే తింటున్నామో అవే పెట్టడానికి ట్రై చేయండి. బట్ మోర్ ఆఫ్ లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈవినింగ్ పార్క్‌కి తీసుకువెళ్ళడం. తీసుకెళ్తాం అంటే వాకింగ్ చేపిస్తాం కాబట్టి అండ్ అక్కడ ఆడతారు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది? హంగర్‌ని ఇంక్రీజ్ చేయడంలో, ఆకలిని పెంచడంలో హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్లీప్ పడుకోంగానే నిద్ర రావడానికి అండ్ చక్కగా ఒక డిస్టర్బ్డ్ లేని నిద్ర పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్ అనమాట. దాంతో పాటు డైట్‌లో వచ్చేసి మోర్ ఆఫ్ లైక్ ఫ్రూట్స్ రోజుకొక యాపిల్ పెట్టడము. డ్రై ఫ్రూట్స్ తోటి నేను డ్రై ఫ్రూట్ బటర్ చేశాననమాట. సో, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అది రోజు ఒక స్పూన్, 2 స్పూన్స్ పెడితే మీకు పిల్లలకి బాగా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటది. అండ్ డ్రై ఫ్రూట్స్ తినడం లేదు అనే కంప్లెయింట్స్ ఉన్న పిల్లలేంటంటే లైక్ ఈ బటర్ ఎంజాయ్ చేస్తారు బాగా. టేస్టీగా ఉంటదనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే క్యాండీ అయితే ఎంజాయ్ చేసేది. దాన్ని బ్రెడ్ మీద గానీ, దోస మీద గానీ, లేదంటే ఉత్తదే 2 స్పూన్స్ తినడం కానీ, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఆ రోజుకి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏదైతే అవసరం ఉంటుందో అది త్రూ ద బటర్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే హ్మ్, పిల్లల పొట్ట ఇంతే ఉంటదండి. ఇంతుంటది. దానికి ఇంత ఫుడ్ తింటే సరిపోతుంది. ఇంతింత ఫుడ్ పెట్టేసి అది తినడం లేదు అనంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. ఎంత తింటున్నారో అంతే తిననివ్వండి. అండ్ సెల్ఫ్ ఈటింగ్ చేయనివ్వండి. ఒకే దగ్గర కూర్చొని వాళ్ళంతట వాళ్ళే తిననివ్వండి. అండ్ ఎంత తింటున్నారో అంత తిననివ్వండి. ఒకవేళ సరిగ్గా తినలేదా తర్వాత 2 అవర్స్ ఆగి మళ్ళీ పెట్టండి. అంతేగాని ఒకేసారి ఎక్కువ ఫీడ్ చేసేయడము, కూరన్నం, పెరుగన్నం అది తినాలి, ఇది తినాలి అని బలవంతం చేసేయటము అట్లా చేయకండి. అట్లా చేస్తే వాళ్ళకి బాడీకి పట్టదు. అండ్ నాకిప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. లైక్ ఎప్పటికప్పుడు వెయిట్ మెజర్ చేసుకుంటూ ఉండండి. ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోండి. అండర్ వెయిట్ ఉండకూడదు. ఓవర్ వెయిట్ ఉండకూడదు. ఎగ్జాక్ట్‌గా వెయిట్‌లో ఉండేటట్టు, ఆ వెయిట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటదో దాంట్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. ఓవర్ వెయిట్ ఉన్నారంటే చాలా లేజీ అయిపోతారు. వాళ్ళేమి చేయలేరనమాట. అండర్ వెయిట్ ఉంటేనేమో మళ్ళీ ఓపిక ఉండదు చేయడానికి. సో, వెయిట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటప్పుడు ఏంటంటే, మనం మంచి ఫుడ్ రోజు ఒక ఎగ్ యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. వెజిటబుల్స్ మనం ఆల్మోస్ట్ లైక్ కర్రీస్‌లో అట్లా ఇస్తాం కాబట్టి అది ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రూట్స్ చెప్పాను కదా! ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి పిల్లలకి ఇమ్యూనిటీ బావుంటుంది. ఎక్కువ రోగాలు అవి కూడా ఏమీ రాకుండా ఉండవనమాట. సో, ఎప్పుడన్నా వస్తే దగ్గు, జలుబు అంతే గానీ, ఇక పెద్ద పెద్ద ఇష్యూస్ అనేయి ఏమీ లేకుండా ఉంటాయి. తర్వాత షుగర్స్ పెట్టడం తగ్గించండి. లైక్ పంచదార ఎక్కువ పెట్టడం. పంచదార ఎక్కువ ఎందుకు పెట్టకూడదు అంటే, అది స్వీట్‌గా ఉంటది కదా! గ్లూకోజ్ లెవెల్ ఒక్కసారిగా స్పైక్ అవుతుందనమాట. సో, అండ్ వైట్ షుగర్ నుంచి మనకి ఎలాంటి క్యాలరీస్, మినరల్స్, విటమిన్స్ ఏమీ రావు. సో, అందువల్ల అది ఎక్స్‌ట్రా ఫ్యాట్ లాగే ఉంటదనమాట. సో, క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. దానికేంటంటే ఒక్కసారిగా ఓపిక వచ్చినట్టు, ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు. సో, మళ్ళీ కాసేపు ఆగినాక గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయినాక మళ్ళీ నార్మల్‌గా ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ క్రేవింగ్ ఉంటదనమాట. తినాలి అనే క్రేవింగ్ ఉంటది. సో, అది రాకుండా ఉండాలంటే షుగర్స్ చాలా వరకు ఆపేస్తేనే బెటర్ అని నేను చెప్తాను. ఏదన్నా వేయాలంటే కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది. అది కూడా ఎక్కువ అవసరం లేదు. ఎంత ఒక స్పూను, 2 స్పూన్లు అదే చాలా ఎక్కువనమాట. సో, నేనైతే 2 ఇయర్స్ వరకు 1 ఇయర్ వరకు సాల్ట్ పెట్టలేదు. 2 ఇయర్స్ వరకు అస్సలు షుగర్ అనేదే పెట్టలేదు. 2 ఇయర్స్ తర్వాత కూడా చాలా తక్కువ. మాక్సిమం బెల్లమే యూజ్ చేస్తూ ఉంటాను. ఆహ్, కాకపోతే అప్పుడిప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఎవరన్నా పెట్టినప్పుడు, ఇంకా అప్పుడు మనం వద్దు అని చెప్పలేం కదా! ఎప్పుడన్నా ఒక్కసారి ఈజ్ ఫైన్. కానీ రెగ్యులర్ బేసిస్‌లో అంటే డైలీ కూడా అది ఉండకుండా అయితే చూసుకోవాలనమాట. అది ఒకటి చెప్తాను నేను. అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా వీలైనంత వరకు తగ్గించేసేయండి. ఏం పెట్టొద్దు. ఈ కురుకురేలు, చిప్స్ ఇట్లాంటియన్నీ ఏం పెట్టొద్దు. ఇంట్లోనే ఏదన్నా చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. నేనైతే హ్మ్,
చక్రాలు గానీ, చెక్కలనో లేదంటే ఏయైనా ఇంట్లో హోమ్‌మేడ్ స్నాక్స్ తర్వాత పాప్‌కార్న్ ఆ సీడ్స్ తెచ్చుకొని పెట్టుకొని పాప్‌కార్న్ చేసిస్తూ ఉంటాను. ఆహ్, ఎప్పుడన్నా ఒక్కసారి మ్యాగీ పెడతాను. అంటే లైక్ ఇప్పుడు క్యాండీ ఏజ్ 2 ఇయర్స్ 7 మంత్స్ కదా! ఈ 2 ఇయర్స్ నుంచి ఈ 7 మంత్స్ లోపల ఈ 7 మంత్స్‌లో నేను ఐ థింక్ 2 టైమ్సో, 3 టైమ్సో పెట్టాను మ్యాగీ అంతే. తను కూడా ఎక్కువ ఏమీ అడగదు. ఎందుకంటే ఇంట్లో అది కనిపించదు. నేను రెగ్యులర్‌గా వండుతుంటే అతను అడుగుతది కానీ ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి తను అడగదనమాట. సో, అలా. మనం ఏదైతే ఇంట్లో చేస్తూ ఉంటామో దాన్ని చూసే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి కనెక్ట్ విత్ యువర్ చైల్డ్. సో, పిల్లలతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ అవ్వాలి? అండ్ కరెక్ట్ చేయకుండా మనం చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు వినాలంటే ఏం చేయాలి? అనేదంతా కూడా నేను ఒక స్టెప్ వైస్ నేను ఒక లాంగ్ వీడియోలో అయితే కవర్ చేశాననమాట. ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో చూసాక నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇచ్చిన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. హ్మ్. చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, నా ఫిఫ్త్ మాడ్యూల్ ఏంటంటే చాలా చాలా హెల్ప్‌ఫుల్ మాడ్యూల్ యాక్టివిటీస్ అండ్ యాక్టివిటీస్ అండ్ ఫేషియల్ మసాజ్ అనమాట. సో, ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్లోయింగ్ యాక్టివిటీస్ పేపర్స్ బ్లో చేయించడము, వేరుశనగ పప్పుల మీద గింజలు వేపినాక పొట్టొస్తుంది కదా! అది బ్లో చేపించడము, లేదంటే బబుల్స్ బ్లో చేయించడము, లేదంటే బాల్స్ వాటర్‌లో వేసి బ్లో చేయించడము. సో, ఇలాంటివి బ్లోయింగ్ యాక్టివిటీస్. నేనివి షేర్ చేసినప్పుడు నాకు రెగ్యులర్‌గా వచ్చిన కామెంట్ ఏంటంటే, పిల్లలు బ్లో చేయలేకపోతున్నారు అని వచ్చిందనమాట. నో ప్రాబ్లమ్. వాళ్ళు చేసినా, చెయ్యకపోయినా కూడా మీరు కొన్ని రోజులు వాళ్ళకి ఇట్లా అని వాళ్ళ చేతి మీద గనక వాళ్ళు అది నేర్పించగలిగితే మనం ఆటోమేటిక్‌గా వాళ్ళకొచ్చేస్తుందనమాట. అండ్ తేలికగా ఉన్న బ్లోయింగ్ యాక్టివిటీస్ అంటే జస్ట్ ఒక క్యాండిల్ ఆర్పడం వాళ్ళకంత ఇదిగా అనిపించదనమాట. 1 ఇయర్ అప్పుడైతే కొంచెం కష్టం కానీ బై ది ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ పిల్లలు కొంచెం చేయగలుగుతారు. మనం చెప్పింది అర్థం చేసుకొని వాళ్ళు చేయగలుగుతారనమాట. సో, ఒక సౌండ్ మీరు నేర్పించాలి. ఫ, ఫ అనే సౌండ్ గనక నేర్పిస్తే అట్లా అన్నప్పుడు ఎయిర్ ఒస్తది బయటికి. సో, సో దట్ మీరేంటంటే ఒక క్యాండిల్ ఇట్లా ఎలిగిచ్చి పెట్టి అనమను అంటే వాళ్ళన్న వెంటనే అది ఆరిపోతుంది. సో దట్ వాళ్ళకి అది అర్థమవుతుందనమాట. సో, అలా బ్లోయింగ్ యాక్టివిటీస్ చేపించండి. సో, నా ఛానెల్‌లో ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో, ఆ యాక్టివిటీస్ అయితే చేపించాలి. తర్వాత ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ అలా ఫేషియల్ మసాజెస్ చేయటం ఎట్లా అనేది నేను చూపిస్తాను. లైక్ కొంచెం క్రీమ్ ఏదన్నా తీసుకొని మీరు క్రీమ్ రాస్తారు కదా బేబీకి అదే తీసుకోండి. లేదంటే ఆయిల్ తీసుకొని జస్ట్ ఇట్లాగా అంటే చాలా స్మూత్‌గా మరీ ఇదిగా కాకుండా ఎందుకంటే కొంతమంది పిల్లలకి మౌత్ అరౌండ్ మజిల్ అనేది కొంచెం వీక్‌గా ఉంటదనమాట. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ ఇట్లా మసాజ్ చేయటము, ఈ చిన్ దగ్గర చేయటము, ఈ లిప్ వైస్ చేయటము, ఈ వీటిల వరకు ఎక్కువగా చేస్తూ ఉంటే ఏంటంటే లైక్ ఈ థ్రోట్ దగ్గర చేయడము, ఇవన్నీ ఏంటంటే లైక్ వాళ్ళకి ఒక మసాజ్ అవుతుంది కదా! ఈ మజిల్స్ చాలా ఆహ్ కొంచెం ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా వర్డ్స్ కొంచెం క్లారిటీగా మాట్లాడటం అయితే చేస్తూ ఉంటారు. సో, దీంతో పాటు ఏంటంటే ఎక్సర్‌సైజెస్ అంటే లైక్ ఇలాంటి ఎక్సర్‌సైజెసు, ఇలాంటి ఎక్సర్‌సైజెసు అలాంటి ఎక్సర్‌సైజెస్ అంటే ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ అనమాట. సో, అలాంటివి కూడా కొంచెం చేపిస్తూ ఉంటే వాళ్ళకి మజిల్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. తర్వాత మెడిటేషన్ కానీ, యోగా కానీ ఒకవేళ మీకు చేసే అలవాటుంటే మీ పిల్లలు లెగిసి చూస్తున్న టైంలో గనక మీరు చేస్తే వాళ్ళకి కూడా అలవాటవుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. నేను పర్సనల్‌గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎప్పటినుంచో. బట్ ఆహ్, నాకు కుదరటం లేదు. ఎందుకంటే నేను కూడా చాలా లావయిపోయాను. తగ్గాలి అని అనుకుంటున్నాను కానీ, నాకు థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఉండటం ద్వారా కొంచెం చేస్తే నేను మొన్న ఒక రోజు బాగా చేసేసాను. ఒక 2 డేస్ ఫీవర్ వచ్చేసిందనమాట. సో, అట్లా ఒక రొటీన్‌ని ఫాలో అవుదాము అనంటే కొన్ని రోజులు చేయగలుగుతున్నాను. తర్వాత ఆపేస్తున్నాననమాట. సో, నా దగ్గరికొచ్చేటప్పటికి నెగ్లిజెన్సీ వస్తుంది. అదే నా బేబీకి కానీ, నా హస్బెండ్‌కి కానీ ఏమన్నా చేయాలంటే మాత్రం నేను కంపల్సరీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. బట్ ఫస్ట్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ట్రై చేస్తాను. అది కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటానికి. మీకు చెప్తూనే నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఇవేదో నాకు బై బర్త్ వచ్చినయి ఏం కాదు. మీకు నేను ఇప్పుడు ఏదైతే షేర్ చేస్తున్నాను కదా! అవి నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు చెప్తున్నాననమాట.
చాలా వరకు కూడా. తర్వాత నేను బేసికల్‌గా ఈ మెడిటేషన్ కానీ, యోగా కానీ నాకు అలవాటు లేదు కాబట్టి నేను క్యాండీకి ఏం నేర్పించలేదు. బట్ నేను నేర్పించేదేంటంటే డివోషన్. ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు కానీ, లేదంటే రాత్రి పడుకునే ముందల నాకు జోలపాటలేమీ రావు. అన్నీ కూడా నేను దేవుడి మంత్రాలుంటాయి కదా! చాంటింగ్స్, జై జనార్దన, లేకపోతే హరిరామ, హరే కృష్ణ అవి చెప్తూ ఉండేదాన్ననమాట. చిన్న పిల్లప్పటి నుంచి అవే చెప్తూ ఉండేదాన్ని. సో, అవేంటంటే వాళ్ళ మైండ్‌ని కొంచెం పీస్ అండ్ రిలాక్స్డ్‌గా చేస్తాయనమాట. మంచిగా నిద్రపోతారు. సో, అవి ఎక్కువ చెప్పిస్తూ ఉండేదాన్ని. సో, ఇలా నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 3-4 మంత్స్‌లో మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు బ్రెయినిఫై యూజ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నాకు చాలా 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 బాగా హెల్ప్ అయ్యింది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదనమాట. ఇది నేను పర్సనల్‌గా చేస్తున్న వీడియో. నేను పర్సనల్‌గా చేస్తుందనమాట. నేను రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా స్పీచ్ డిలే, ఆటిజం, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు డెఫినెట్‌గా యూజ్ చేయాలి. అండ్ ఇది 2-16 ఇయర్స్ పిల్లలు యూజ్ చేయొచ్చనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లస్ కామెంట్స్‌లో పిన్ చేస్తాను. చూసుకోండి ఒకసారి. ఇందులో అసలు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి యాడెడ్ షుగర్స్ కానీ లేవు. ఇందులో కంప్లీట్‌గా డేట్స్ పౌడరు, జాగరీ పౌడరు, కల్లకండ్ అంటారు కదా! ఆ పౌడరు, తర్వాత రాగి, బాజ్రా అంతా కూడా మంచి ఆయుర్వేద మూలికలు, శంకుపుష్పి, బ్రహ్మి. సో, ఇవన్నీ కూడా మంచి మంచి 7 ఆయుర్వేద మూలికలు ఉన్నాయన్నమాట. చాలా బాగా హెల్ప్ అయింది ఇది నాకు. ట్రస్ట్ మీ నిజంగా చాలా బాగా హెల్ప్ అయింది. అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. లేకపోతే నేనసల ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయను. ఎందుకంటే పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి అని. పిల్లలు కదా! మనం ఏదంటే అది సజెస్ట్ చేయకూడదనమాట. పెద్దవాళ్ళు తట్టుకుంటారు కానీ పిల్లలు తట్టుకోలేరు. బట్ దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించలేదు. ఇన్‌స్టెడ్ తను చాలా బాగా మాట్లాడుతుంది. సెంటెన్సెస్ బాగా ఫార్మ్ చేస్తుంది. చాలా కొత్త వర్డ్స్ నేర్చుకొని చెప్తుంది. అండ్ ఇట్ వాస్ లైక్ ఎ సర్ప్రైజింగ్. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త వర్డ్ చెప్పడం, తనంతట తనే సెంటెన్సెస్ ఫార్మ్ చేసుకోవడం. ఐ థింక్ వన్ ఆఫ్ ద కాదు. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తున్నాను. డెఫినిట్‌గా మీకు రిజల్ట్ 15 డేస్ నుంచే కనపడుతది. అండ్ ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను. నాతో మాట్లాడిన వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేశాను. నా వీడియోస్ చూసి ఎవరైనా బ్రెయినిఫై వాడారు అనంటే, మీకొచ్చిన రిజల్ట్స్‌ని మీరు దయచేసి కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలకి హెల్ప్ అవుతది. ఇదేదో నాకెంతొస్తది దీని మీద నేనిచ్చిన లింక్ నుంచి కొంటే నాకెంతొస్తది అనుకుంటున్నారు కమిషను? ఒక రూ. 10, రూ. 15 దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ కదా! బట్ నేనెందుకు మీకు ఇస్తున్నానంటే, వీళ్ళవే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను మెయిన్‌గా ఆ లింక్ ఇస్తున్నాను. సో, కమిషన్ కోసం కాదు. మెయిన్‌గా ఆ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తుంది ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. బట్ అందులో నేను యూజ్ చేసే ప్రోడక్ట్ లింకే ఇస్తుంది. అందుకే అనమాట స్పెసిఫిక్‌గా అదే తీసుకుంటారు అని. చూసారు కదా! ఇదండి కంప్లీట్ ప్రాసెస్. నా ఫేవరెట్ 5 స్టెప్ మాడ్యూల్ అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు నన్ను అడగాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎలా కాంటాక్ట్ చేయాలి అని. సో, మీరలా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ నాకు అర్థమైనంత వరకు నేను దానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా చేతుల్లో నాకు అర్థం కాలేదు. నిన్న ఒక సబ్స్క్రైబర్ నాకు ఆహ్, మెసేజ్ చేశారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటని లైక్ అక్క డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆటిజం ఉందన్నారు. ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాలి అని అన్నారు అని చెప్పిందనమాట. సో, నాకు డౌటొచ్చిందేంటంటే, ఆయన ఆక్యుపేషనల్ థెరపీ ఒకటే అని ఎందుకన్నారు? ఆ అబ్బాయికి స్పీచ్ కూడా లేదు కదా! మరి స్పీచ్ థెరపీ ఎందుకు చెప్పలేదు? బిహేవియర్ థెరపీ ఎందుకు చెప్పలేదు? ఓన్లీ ఆక్యుపేషనల్ ఎలా చెప్పారు? అని నాకు డౌటొచ్చిందనమాట. మేనక ఆమె పేరు. ఆ సబ్‌స్క్రైబర్ పేరు. 2 ఇయర్స్ 2, 2 ఇయర్స్ 7 మంత్స్ ఆర్ 5 మంత్స్ ఎంతో బాబు ఏజ్ నాకు గుర్తులేదు సరిగ్గా. అయితే నేను తనకేం చేశానంటే నేను ఇంతకుముందు ఆటిజం స్క్రీనింగ్ క్వెషన్స్‌ది టెస్ట్ ఒకటి నేను వీడియోలో షేర్ చేశాను కదా! నేనేం చేశానంటే తనకి ఒకసారి నువ్వు ఈ టెస్ట్ తీసుకో. నాకు రిజల్ట్ ఏమొస్తుందో అది నాతో షేర్ చెయ్యి అని నేను చెప్పాను. హ్మ్. ఎందుకంటే
డాక్టర్స్ కూడా కొంతమంది డబ్బుల కోసం చేసేవాళ్ళున్నారండి. ఏం లేకపోయినా అన్నీ ఉన్నాయి అని చెప్పేవాళ్ళున్నారండి. సో, అందుకోసమని నేను తనని రీచెక్ చేసుకో నీకర్థమవుతది అని దాని గురించి చెప్తే రిజల్టొచ్చింది. ద కిడ్ వాజ్ ఆన్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆటిజం అనమాట. ఎంచార్ట్ ప్రకారం చూస్తే 11 ఉంది పర్సెంటేజ్. సివియర్ ఆటిజం ఉంది. సో, ఆక్యుపేషనల్ థెరపీ ఎందుకు సజెస్ట్ చేశారు అనంటే, లైక్ ఫస్ట్ డే టు డే బేసిక్స్ అన్నీ రావడం కోసం చేశారనమాట. సో, నాకప్పుడు అర్థమైంది. సో, అట్లాగా మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఆటిజం కోసం అయితే ఆ స్క్రీనింగ్ క్వెషన్స్ మీరు ఫాలో అవ్వచ్చు. బట్ స్పీచ్ డిలేలో మీరు సెల్ఫ్ చెక్ ఎట్లా చేసుకుంటారు? ఒకవేళ మీకు అర్థం కాకపోతే అలాంటి టైంలో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చనమాట. సో, నన్ను కాంటాక్ట్ అయితే నాకున్న నాలెడ్జ్‌తో నేను డెఫినిట్‌గా చెప్పగలుగుతాను. బికాజ్ ఐయామ్ హ్యావింగ్ అ చైల్డ్ కదా! దానివల్ల నేను డెఫినిట్‌గా చెప్పగలిగాననమాట. అండ్ చాలా హ్యాపీగా ఉంటదనమాట. అంటే కాల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క సబ్స్క్రైబర్‌ది ఒక్కొక్క స్టోరీ అండ్ వాటిని మనం నేను అర్థం చేసుకోగలిగి నేను చెప్తున్నప్పుడు నాకు ఐ వాస్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. అండ్ కొంతమందికి నేను ఆహ్, స్ థెరపిస్ట్‌ని కూడా కన్సల్ట్ అవ్వి చూడండి అన్నప్పుడు వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు నేను చెప్పింది, థెరపిస్ట్ చెప్పింది ఆల్మోస్ట్ లైక్ 90-95% సేమ్ ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. నేను ఇది ఇంకా చెయ్యాలి. అండ్ వాళ్ళు తిరిగొచ్చి "అక్క నాకు చాలా హెల్ప్ అయిందక్క" అని మీరు చెప్పే వీడియోస్ కానీ, మీ మీ వీడియోస్ చూసాక కానీ, మీతో మాట్లాడాక నాకు ఇంకా చాలా బాగా క్లారిటీ వచ్చింది. భయపడుతూ చేస్తారనమాట. అయ్యో! ఏమైపోతదో ఏంటి నాకు భయమేస్తుంది అని. అలాంటి వాళ్ళు ఫోన్ పెట్టేసేటప్పుడు నాకేం చెప్తారో తెలుసా? "అక్క మీ మాటలు విన్నాక నాకు నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చింది" అని చెప్తారనమాట. సో, ఐ వాస్ ఫీలింగ్ సో, సో, సో హ్యాపీ. సో, డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. ఆహ్, సో, అంతేనండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి.